నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాలను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ రాజకీయ పార్టీలు ప్రజలను హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేస్తున్నాయో వీటన్నిటిని ఎండగట్టడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఈ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. నేను మాట్లాడే విషయాలలో నిజాయితీ ఉంటే దయచేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే మనం మాట్లాడే విషయాలు మరికొంతమందికి చేరుతాయి. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన కొన్ని రోజులకు ఒక పారిశ్రామికవేత్త రామోజీరావు గారు, పత్రికా సంస్థలు ఈనాడు పత్రికా సంస్థల అధినేత రామోజీరావు గారు మరణించడం జరిగింది. ఆయన యొక్క అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, అక్కడ పాడి మోయడం, తర్వాత ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం గమనించాము. తర్వాత కొన్ని రోజులకు అంటే 2 రోజుల కిందట హైదరాబాదులో ఈ రామోజీరావు గారి సంస్కరణ సభ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టి అటు సినీ రంగం నుంచి అతిరథ మహారథులు, రాజకీయ రంగం నుంచి అతిరథ మహారథులు వచ్చి ఆ సభను సక్సెస్ చేసినారు. సంతోషమే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారికి సభ పెట్టడం తప్పులేదు, సభలో పాల్గొనడం తప్పులేదు, వాళ్ళ అభిమానంగా మాట్లాడడం తప్పులేదు. కానీ ప్రజాధనాన్ని ఆయన ఎక్కడైనా ప్రజల కోసం ఉపయోగపడినాడా? రామోజీరావు గారు ఒక దేశ నాయకుడా, లేకపోతే ఒక పెద్ద హోదాలో ప్రభుత్వంలో ఏమన్నా పనిచేసిన వ్యక్తి? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఆయన ఎవరి కోసం ఉపయోగపడినాడు? మీకోసం ఉపయోగపడినాడా? ఆయన సమాజ వర్గం కోసం ఉపయోగపడినాడా? లేకపోతే ప్రజల కోసం ఉపయోగపడినాడా? ఇవన్నీ ఆలోచన చేస్తే ఆయన ఈనాడు అనే పత్రికతో చాలా కార్యక్రమాలు చేసినాడు. ప్రియా ఊరగాయలు స్థాపించినాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ప్రజలకు అందరికీ ఉపాధి కలిగింది అని చెప్పినాడు. మాకు ఈనాడు పేపరు మా ఇంటికి వేస్తారు, మేము నెల అయితేనే డబ్బులు ఇస్తేనే నెక్స్ట్ నెల మాకు ఈనాడు పేపర్ వస్తుంది. ఆయన మాకు ఉచితంగా ఏమీ వేయలేదండి. తర్వాత ప్రియా ఊరగాయ మనం డబ్బులు పెట్టి కొంటేనే మాకు ఊరగాయ వస్తుంది. అంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన వ్యాపారం చేసిండొచ్చు, వ్యాపారంలో కొంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చిండొచ్చు, వాళ్ళు బాగుపడిండొచ్చు, వాళ్ళ సంతోషమే. కానీ ప్రజలందరినీ ఆయన ఉద్ధరించినాడు, సేవా కార్యక్రమాలు చేసినాడు అనేది ప్రజలలో లేదు. ఇక్కడ మీరు చేసుకున్న దానికి మాకు బాధ ఏం లేదు. మీ సొంతధనంతో మీకోసం కష్టపడిన వ్యక్తికి మీరు అటువంటిది ఏదైనా చేసినంటే మేము సంతోషపడేవాళ్ళం. ప్రజాధనాన్ని ఉపయోగించి ఒక పారిశ్రామికవేత్తకు మా ధనాన్ని దుర్వినియోగం చేసి మీరు 13 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సభ నిర్వహించడం మాకు ఆంధ్ర ప్రజలుగా మాకు బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఒకవేళ ఆయన మీకు ఉపయోగపడినాడా, లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారు, అంటే అదే మీ తెలుగుదేశం పార్టీ స్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు, ఆయనకు ఈయన రామోజీరావు గారు ఏమన్నా ఉపయోగపడినాడా? ఒకసారి మనం గమనిస్తే అప్పట్లో రామోజీరావు గారు ఈ సీనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి పైన ఏ విధంగా పత్రికలలో ఆయన విషయం జిమ్మేవారో ఒకసారి మనం గమనిస్తే, ఇది సంగతి అని కింద కార్టూన్స్ వస్తున్నాయి ఈనాడులో, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. అందులో ప్రియమైన తెలుగు ఆడపడుచులారా, సంపూర్ణ మద్య నిషేధం కోసం నేను పాట పడుతున్నా అంటే అప్పట్లో ఆయన మద్య నిషేధం చేస్తానని మాట ఇచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ విధంగా ఒక ఫోటోలు చూడండి, తాటి చెట్టు ఎక్కింది, తాటి చెట్టు నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్టు, ప్రియమైన తెలుగు ఆడపడుచులారా సంపూర్ణ మద్య నిషేధం కోసం నేను పాట పడుతున్నా అని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని ఒక కడ్రాయిడ్తో ఎన్టీఆర్ గారిని నిలబెట్టి ఆయనను కింద ప్రజలతో మాట్లాడినట్టు చూపించినారు. తర్వాత పుట్టినప్పుడు పట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు అని డ్రాయరు బనియను 2 తీసేసి ఎన్టీఆర్ గారు నగ్నంగా పరిగెత్తే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎంత హీనంగా
ప్రచురించినారో రామోజీరావు గారు ఒక్కసారి గమనించండి తెలుగు ప్రజలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ గారు, తర్వాత అశోక్ గజపతిరాజు గారు, ఎలిమినేటి మాధవరెడ్డి గారు, వీళ్ళు 5 మంది పాండవుల మాదిరి విల్లులు ఒక సైడ్ ధరించి ఎన్టీఆర్ మీద బాణాలు వదిలి ఆయనను అంపశేయి మీద పడుకున్నట్టు మరి ఒక కార్టూన్, ఇట్లా రోజు ఒకటి ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ఉండే ఎన్టీఆర్ గారి నుంచి పదవిని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఎంత కష్టపడి పనిచేసిన రామోజీరావు కోసం మీరు అటువంటి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఈ రామోజీరావు సంస్కరణ సభ చేయడం సమంజసమే. కానీ మీ డబ్బుతో మీరు చేసి ఉంటే మేము హర్షించేవాళ్ళం. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పారిశ్రామికవేత్త కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నులు కట్టిన డబ్బును, ట్యాక్సులు కట్టిన డబ్బును అక్కడ మీ అవసరాలకు ఖర్చు పెట్టేదానికి ఈ ప్రజలు వ్యతిరేకమని ఒక్కసారి మీరు గ్రహించి, గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బు వృధా చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేసినా విచ్చలవిడి డబ్బు చేస్తున్నారని చెప్పుకునే మీరు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి మీ సొంత అవసరాల కోసం చేసుకునే కార్యక్రమాలకు మీ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే 2029 ఎన్నికలలో దీనికి తగిన ఫలితం మీరు చెల్లించుకుంటారు అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మా మనవి.